ఈ సంవత్సరపు మొదటి రోజు దేవుడు మీకు రెండంతలుగా మేలు కలుగజేసేదను అని గ్రంథంలో వాగ్దానాన్ని ఇచ్చాడు. రెండంతల దీవెన బైబిల్లో కొంతమంది భక్తులు పొందుకున్నారు. వాళ్ళల్లో ఏబుని మనం చూడొచ్చు. అగచాట్లకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే ఏబు కనపడతాడు. పాత నిబంధనలో ఏబు కనపడతాడు. అయితే రెండంతల ఆశీర్వాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే కూడా ఏబే కనపడతాడు. దేవునికి స్తోత్రం. దారుణమైన సమస్యలకి అడ్రస్ ఎవరు అంటే ఏబే. రెండంతల మేలు అనే వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నవాడు కూడా ఏబే. ఏబు తను శోధనలో కోల్పోయిన వాటన్నిటికీ ప్రతిగా అన్ని రెండు పొందాడు. 500 జతల ఎడ్లకి 1000 జతల ఎడ్లు పొందాడు. 500 ఒంటెలకి 1000 ఒంటెలు పొందినట్టు 10 మంది సంతానానికి ప్రతిగా 20 మందిని పొందాడు. 10 మంది ఏమో దేవుని దగ్గర, 10 మంది ఏమో మళ్ళీ భూమి మీద. ఆ రెండవసారి పుట్టినోళ్లలో చాలా చక్కనోళ్ళు ఉన్నారట. ఆమె చాలా చక్కనిది అని ఒక కూతురు గురించి రాస్తాడు. మనం రెండంతలుగా దేవుని ఈరోజు సన్నతించుకున్నాం. ఆ రెండంతల మేలు, రెండంతల దీవెన తప్పకుండా మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ దిక్కుమాలిన సమస్యలన్నీ వచ్చి మనల్ని కొంచెం ఎడం చేస్తున్నాయి. కానీ ఈ దిక్కుమాలిన సమస్యల దరిద్రం వదిలిపోతే అసలు ఏ గొడవ గోళ లేకుండా ఛాన్స్ దొరికితే పూర్తిగా ఆయనతోనే ఉండిపోవాలనేది హృదయవాంఛ. నేను ప్రభువుని రుచి చూసి ఆయన సహవాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయనకు ఎడమై కొంత సమయం లోకానుసారమైనటువంటి పనుల్లో, మరి ఫ్యామిలీ రొటేట్ కావాలి కదా, నడవాలి కదా బండి. కొన్ని గంటలు నేను జీవనోపాధి సంబంధమైన కార్యక్రమంలో ఉంటే అది నా ఫీలింగ్ నాకు ఎలా ఉంటుందంటే, నేను నా ప్రభువుని మయంపరచకుండా, నా ప్రభుతో గడపకుండా, ఆయన్ని ప్రచురపరచకుండా, ఆయన ప్రేమ మాధుర్యాన్ని రుచి చూసిన నేను దాన్ని అనేకులకు పంచకుండా బంధించబడ్డట్టు అయిపోయింది నా పని. ఐగుప్తు బానిస బంధకాల్లో ఇశ్రాయేలు మొర్ర పెట్టినట్టు నా గుండె మొర్ర పెట్టుకుంది. దేవా, నాకు అవకాశం ఇవ్వు, నాకు స్వేచ్ఛనివ్వు, నాకు నీతో ఉండాలనుంది, నీతో గడపాలనుంది. ఈ కలతపరిచే విషయాలు, నిన్ను నన్ను వేరు చేసే అంశాలు ఏమున్నాయి అవి రాకుండా చూడు. నాకు నువ్వు కావాలి, నీతో ఉండాలి, నీతో బతకాలి, నీ చిత్తం చేయాలి, నీ సేవ చేయాలి, నీ నామాన్ని ఊరేగించుకోవాలి, నీ నామాన్ని ఎలుగెత్తి చాటాలి, నీ నామాన్ని మహిమపరచాలి, నీతో, నీలో, నీ కొరకు బతకాలి. దేవా, నా ఆశ అది. నాకు అవకాశం ఇవ్వని ఎన్నోసార్లు ఏడ్చుకున్న రోజులు నా దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా చేరినాయి. ఆయన కృపతో ఆ బంధకాల్లోంచి విడుదలిచ్చి ఫుల్ టైం ఇచ్చాడు. నీ ఓపిక, నువ్వు ఆశించినట్లే నేను నీ ఎడల చేశాను కానీ అన్నాడు. గత 17 సంవత్సరాలుగా నాకు అవకాశం దేవుడిచ్చాడు. ఈ 17 ఏళ్ళుగా నేను ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఆయన మాటలో, ఆయన పాటలో, ఆయన ధ్యాసలో, ఆయన ధ్యానంలో, ఆయనలో నా సమయమును ఖర్చు చేసుకుంటూ నేను అడిగిన విజ్ఞాపనకు ఆయన ఇచ్చిన జవాబుకు న్యాయం చేసుకోవడానికి నా వంతు తిప్పలు నేను పడుతున్నా. చిన్నగా మీరు కూడా అదే జాబితాలోకి వచ్చారు. అందుకే ఇందాక చెప్పాను, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరిద్ది, ఏ జాతి మనుషుడు ఆ జాతి మనుషులతోనే పొసగగలుగుతాడు, ఎమడగలుగుతాడని. మీరు ఆయన్ని ప్రేమించే హృదయం కలిగి ఉన్నారు, నేను కూడా అదే హృదయం కలిగి ఉన్నాను. సో మనందరం కలిసి ఈరోజు ఆయన్ని ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం, మహింపరుచుకుంటున్నాం. ఇంకా మీకు ఆయన మీకు మధ్యలో కలతపరిచే ఏవైతే ఉన్నాయో
అవి కుటుంబ సమస్యలు కానీ, అప్పుల బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, కేసులు కానీ, లేకపోతే శరీర సంబంధంగా మిమ్మల్ని అభ్యంతరపరిచే ఏమున్నాయో అవన్నీ నజరేయుడగు యేసు నామములో దూరమగునుగాక. మీకు స్వేచ్ఛ స్వాతంత్ర్యము నా తండ్రి అనుగ్రహించునుగాక. మీరు ఆశించినట్లే పూర్తిగా మీరు అనుక్షణం ఆయనలో ఆనందించడానికి నిరంతరం మనకు ఆయన కృప అనుగ్రహించునుగాక. దేవుని వాక్యం స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది. కాలాన్ని పోగొట్టుకునేది అన్యుడు. నా పిల్లలుగా మీరు కాల విలువను ఎరిగిన వారై దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి అని పిలుస్తున్నాడు. మనం ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత రెండవ వాగ్దానం కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, లే, నీకు వెలుగు వచ్చింది. యెహోవా తన కాంతి నీ మీద ఉదయింపజేస్తున్నాడు. నువ్వు తేజరిల్లాల్సిన సమయం ఆసన్నమైంది అంటున్నాడు. ఏం చేయాల్సిన సమయం? నువ్వు తేజరిల్లాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, లెమ్ము అనే మాట అంటున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. బాగా వినండి ప్రియులారా, నీకు వెలుగు వచ్చింది, లెమ్ము అనే పదం వాడాడు. అంటే అక్కడ రెండు విషయాలు మీకు అర్థం కావాలి. లే అనే పదం దేవుడు వాడుతున్నాడంటే ఆ వ్యక్తి బహుశా కూర్చొనన్నా ఉండాలి, లేదా పడిపోయన్నా ఉండాలి. పడుకోనన్నా ఉండాలి, కూర్చొనన్నా ఉండాలి. అలా ఉంటేనే నిద్రపోయేవాడిని మనం ఏమంటాం? లేమ్మో అంటాం. తర్వాత అదే పదం ఎవరికి వాడతాం? కూర్చున్నోడిని. కూర్చున్నది చాలు. కూర్చున్నోడిని, నిద్రపోయేవాడిని ఇద్దరిని లెమ్ము అనే పదం వాడతాం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము అనే పదం దేవుడు వాడాడు అంటే అక్కడ రెండు అర్థం కావాలన్నాను. ఒకటి, ఆయన ఎవరికి చెప్తున్నాడో ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తులు పరుండన్నా ఉండాలి, లేదా కూర్చొనన్నా ఉండాలి. కారణం ఏమిటి అంటే, నీకు వెలుగు వచ్చింది, ఇప్పుడు వెలుగు వచ్చింది అంటున్నాడంటే అంతకుముందు ఏముంది? అది పగలున్నంత వరకు మనం పని చేయగలం. రాత్రి వస్తుంది, అప్పుడు ఎవడు పని చేయలేడు, ఏమీ చేయలేడు. అందుకే పగలు 12 గంటలు ఉన్నవి, పగలున్నంత వరకు మనం పని చేయాలనే మాట వాడాడు. అంటే ఇక్కడ చీకటి ఆవరించింది. ఆ చీకటి దెబ్బకి ఈ వ్యక్తి నిద్రమత్తులోకో లేకపోతే ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి ఆడ కూలబడిపోయాడు. ఆ స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు దర్శించి అంటున్నాడు, అంధకారం ఆవరించిందని ఉన్న చోటనే ఉండిపోయావు, కదలకుండా ఆగిపోయావు. ఇదిగో నీకు వెలుగు వచ్చింది, లే. ఇక నువ్వు వెలుగు వచ్చిన తర్వాత నువ్వు అలా కూర్చొని అలా పరుండి ఉండటానికి లేదు. వెలుగు లేనప్పుడు, అంధకారంలో నువ్వు ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు ఏం చేయలేవు కాబట్టి నువ్వు కూర్చున్నావు, కూలబడ్డావు, పరుండావు. అయితే నిన్ను అదే స్థితిలో ఉంచటం నాకు ఇష్టం లేదు. ఆ స్థితిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తాలని నేను ఆశపడుతున్నాను. అంధకారంలో అచేతనంగా నువ్వు పడుండవు నాకు ఇష్టం లేదు. నీ మీదికి నా వెలుగును పంపుతున్నాను. ఆ వెలుగు చేత నీవు తేజరిల్లాలని నేను కోరుకుంటున్నాను. సో అంధకారంలో నుంచి వెలుపటికి, కూర్చున్న స్థితిలో నుంచి లేదా పరుండ స్థితిలో నుంచి పైకి లేచి, మూడవది ఏం చేయాలని చెప్తున్నాడు? తేజరిల్లు. తేజరిల్లటం అంటే ప్రకాశించమంటున్నాడు, ఒక వెలుగు వెలగమంటున్నాడు. అప్పుడప్పుడు లోకస్తులు ఈ మాట మాట్లాడతారు, అబ్బో ఆయన మామూలుగా వెలగల, ఒక వెలుగు వెలిగినోడు అంటారు. వెలుగు వెలిగినోడు ఏందండి? ఏమన్నా కరెంటు పెట్టి లైట్లు పెట్టారింది? ఒక వెలుగు వెలిగినోడు ఏంది? అసలు వెలగటం అంటే ఏంటి? తేజరిల్లటం అంటే ఏంటి? వినండి, ఒక్క ముక్కలో చెప్తాను సింపుల్గా. దావీదున్నాడు,
తన తరము వారందరికీ కూడా ఒక వెలుగు వెలిగి వారందరికీ దీపమై దేవుణ్ణి సన్నుతించడానికి సేవించడానికి త్రోవ చూపినటువంటి వ్యక్తి దావీదు. ఒక వెలుగు వెలిగాడు అన్న మాటకి తగినటువంటి వ్యక్తి దావీదు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగమే అన్నారు. ఒక యుద్ధంలో దావీదు సొమ్మసిల్లినప్పుడు ఇష్బీ బెనోబా అనేవాడు దావీదుని ఈట తీసుకొని అటాక్ చేస్తాడు. ఆ టైంలో అభిషై రాజును ఆదుకొని వానిని కొట్టి హతం చేస్తాడు. ఆ తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు జనాంగం అంటారు సైన్యం, మాకు దీపము వంటి వాడవైన నీవు యుద్ధమునకు రావద్దు, నువ్వు రిలాక్స్ అవు, మేం పోరాడతాం, కానీ మాకు నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మాత్రం మాకు ఉండాలి, ఎందుకంటే మాకు దీపము నువ్వు, మాకు దీపం నువ్వు. అవసరమైతే నువ్వు మోయాల్సిన బరువు బాధ్యతలు ఆ భారాలన్నీ మేము మోస్తాం. నువ్వు తేడా పడ్డావంటే, నువ్వు మరుగైపోయావంటే మేము అంధకారంలో కూర్చుంటాం. మాకు దీపం వంటి వాడు అంటే అర్థం ఏంటి? మేము ఎటు పోవాలో, ఏం చేయాలో, ఎలా నడవాలో మాకు త్రోవ చూపేది నువ్వే. అమ్మో, నువ్వు డ్యామేజ్ అయిపోతే, నువ్వు ఎఫెక్ట్ అయిపోతే మా గత ఏంటి? మమ్మల్ని దేవునిలోకి నడిపించేది ఎవరు? పాపము, శాపము, అంధకారం నిండిన ఈ లోకంలో జీవము గల దేవుని వైపుకు మమ్మల్ని తిప్పేదెవరు? ఆయన సన్నుతిని మాకు నేర్పేదెవరు? మా చేత ఆరాధన చేయించేవాడెవరు? ఆయన గురించి గొప్ప గొప్ప విషయాలు మాకు చెప్పేవాడెవరు? ఆయనలో ఉన్న ఆనందాన్ని, మాధుర్యాన్ని అనుభవించి మాకు అవగాహన కలిగించే వాళ్ళు ఎవరు? గనుక నువ్వు ఇబ్బంది పడితే మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి మేమందరం ఇదైనా ఇబ్బంది లేదు, కానీ నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. రాజా, నీవు యుద్ధమునకు రావద్దు, నీవు మాకు దీపము వంటి వాడవు అని ఇశ్రాయేలు సమాజము ఆయనను గూర్చి అన్న మాట బైబిల్లో రాసుంది. అంటే దావీదు ఒక వ్యక్తి, కానీ ఒక సమాజం మొత్తానికి, ఒక జనాంగం మొత్తానికి కూడా ఆయన దీపము అన్నారు. అంటే ఆయన జీవితంలోంచి, ఆయన భక్తిలోంచి, ఆత్మీయతలో నుంచి వీళ్ళు చాలా నేర్చుకుంటున్నారు. వాళ్ళ జీవితాలు దిద్దుకోవటానికి, వాళ్ళు కూడా దావీదు వలె దేవుని ప్రేమించడానికి, వాళ్ళు కూడా దావీదు వలె దేవుని ఆరాధించడానికి, వాళ్ళు కూడా దావీదు వలె లోకాన్ని విసర్జించి దేవుని ప్రసన్నతను, దేవుని మహిమను, దేవుని సన్నిధిని వెతకడానికి, వారు కూడా దావీదు వలె పరాక్రమశాలులుగా ఉండటానికి, వారు కూడా దావీదు వలె రోషము కలిగి ఉండటానికి వాళ్ళు ఒక దిక్సూచిలాగా, ఒక దీపంలాగా, ఒక కాంతి పుంజంలాగా పెట్టుకున్నారు దావీదుని. దేవుడే దావీదును అలా వెలిగించాడు. ఇప్పుడు దేవుడు మనతో అంటున్న మాట ఏమిటంటే, ఆ నీతి సూర్యుని యొక్క ముఖ కాంతిలో మీ బ్రతుకులు మీరు చక్కదిద్దుకున్నారు. ఇప్పుడు మీరందరూ ఆయన సంబంధులయ్యారు. ఇప్పుడు మీరు ఆయన వలె వెలగవలసి ఉన్నది, మీరు కూడా ఆయన వలె తేజరిల్లవలసి ఉన్నది. ఎందుకంటే ఇక మీ వెలుగులో, మీ తేజస్సులో, మీ కాంతిలో మీ సమాజము, మిగిలిన లోకం తమ బ్రతుకుల్ని చక్కదిద్దుకోవాల్సి ఉంది. దానికోసం నేను మిమ్మల్ని వెలిగిస్తున్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చింది అని ముందు మాట్లాడాడు. నువ్వు ఏ స్థితిలో కూలబడిపోయావో, కృంగిపోయావో, కూర్చుండిపోయావో, ఆ స్థితిలో నుంచి ఇక నువ్వు లేవాల్సి ఉంది అనే మాట దేవుడు ఈరోజు మనకు వాగ్దాన రూపంగా ఇస్తున్నాడు. రెండో మాట ఏమంటే, నీవు తేజరిల్లాలి. గుర్తుపెట్టుకో, నువ్వు చీకటివి కాదు, చీకటిలో ఉండే వ్యక్తివి కాదు, నువ్వు నిశాచర జీవివి కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు చీకట్లో, రాత్రుల్లో బతికే వ్యక్తివి కాదు. నువ్వు దేవుని చేత వెలిగించబడిన వ్యక్తివి, దేవుని వెలుగు అందుకున్న వ్యక్తివి. నువ్వు నిశాచర జంతువు కాదు.
పట్టపగలు తేజస్సులో జీవించే వ్యక్తివి నువ్వు. భక్తుడు పాడాడు, నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. నీతి సూర్యుడు ప్రకాశిస్తే ఇలలో ఆనందం. మనందరి మీద ఆయన వెలుగు ప్రకాశించింది. ఆయన అంటున్నాడు, చీకట్లో అంధకారంలో కూర్చున్నది జాలికి రా బయటికి అంటున్నాడు. ఇకలే, ఇంతకీ ఏ చీకట్లో కూర్చున్నాం మనం? కొన్ని రకాల చీకట్లు చెప్తా వినండి. నిరాశ అనేది ఒక చీకటి. కొంతమందికి ఎంత ఛార్జింగ్ అన్నా ఇవ్వు, కొంతమందికి ఎంత ఛార్జింగ్ అన్నా ఇవ్వు. ఛార్జింగ్ ఇచ్చినంతసేపు అంటుంటారు. ఛార్జింగ్ మనం ఇవ్వటం అయిపోయిన తర్వాత ఏంది? ఏం లేదు. ఏంది? ఏం లేదు. ఏందో అంత. అలాంటి ముఖాలు చూస్తే మనకు కూడా నిరాశ వచ్చింది. మనకు ఎక్కిన ఛార్జింగ్ కూడా దిగిపోయింది వాళ్ళ ముఖాలు చూస్తే. నేను సైతానికి కూడా భయపడ్ను, కానీ ఈ నిరాశవాదులకు మాత్రం మహా భయం నాకు. వాళ్ళని చూస్తే భయం నాకు నిజంగా అండి. సైతాన్ని కూడా లెక్క చేయను నేను. మనుషులు అంటే మనుషుల్లో కూడా ఈ నిరాశ రోగం ఉంటుంది చూడు, వాళ్ళంటే మహాభయం నాకు. కాస్త కోస్త దేవుణ్ణి బట్టి మనం కాస్త ఛార్జింగ్ రేజ్ చేసుకుంటే వాళ్ళ దిక్కుమాలిన మోకాలతో దిక్కుమాలిన ఫీలింగ్స్తో మనకున్న ఛార్జింగ్ ఒక దెబ్బతో దించి పడేస్తారు. కాసేపు వాళ్ళ మొఖాలు చూసి వాళ్ళతో కూర్చున్నామంటే ఇక మనం కూడా అనుకుంటే వాళ్ళంటే భయం నాకు. రా బయటికి రా, నీకు వెలుగు వచ్చిందని బయటికి తెద్దామంటే ఈ మానసిక రోగులు చీకట్లో కూర్చున్నట్టు. మానసిక రోగులను చూసారా మీరు? అటు వెలుగులోకి రాడు. తలుపులు వేసుకుంటాడు, లైట్లన్నీ ఆర్పేసుకుంటాడు, అంధకారం చేసుకొని లోపల కూర్చుంటాడు. పొరపాటున ఎరగనోడుగా నా గదిలో పోయి లైట్ వేసాడంటే వాడు ఆకారం చూసి దడుచుకుంటాడు. ఎందుకంటే ఆ పొజిషన్లో వాడు ఉన్నాడన్న సంగతి కూడా మనకు అర్థం కాకుండా కూర్చుంటాడు నిశ్శబ్దంగా నిశీదిలో. మీకు తగిలేరా ఎక్కడన్నా? మానసిక రోగుల స్థితి అది. నిరాశ చీకటి. ఆశలు చల్లారిపోయి, ఆశలు ఆవిరైపోయి, నిరాశలోకి వెళ్ళిపోయి ఇక ఈ జీవితం ఇంతే, ఇంకా లేదు అవకాశం అని రాజీ పడిపోయి నిరాశని పెళ్లి చేసుకొని ఆ నిరాశతోనే కాపురం పెట్టినటువంటి వ్యక్తుల సంగతి చెబుతున్నాను నేను. దేవుని వాక్యం అంటుంది, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు అని. నేను ఒక పాటలో పాడుకున్నాను నిరాశని ఒక ఊబితో పోల్చి. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు, కలత నిండిన నా హృదయం నీకై చూచుతున్నది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ బ్రతికించింది, నన్ను నిలిపింది. నిరాశ ఊబి అయిపోయిందిరా, నీ పని అయిపోయిందిరా, ఇంకెక్కడ లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది, ఇంకెక్కడ మా ఆశలు లేదు, నువ్వు ఏం చేసినా లేదు, నీ బతుకు ఇంతే, నీ కథ అంతే, అంతే ఇంతే ఇంతే అంతే, మారదు, అయిపోయింది. జరగాల్సిన తేడాలన్నీ జరిగిపోయినాయి, ఇంకా లేదు ఛాన్స్. ఒక నిలుక ఇయ్యని అగాధ దొంగ ఊబి అది నిరాశ, అంధకారం అది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది.
మరేం చేయాలి? నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. యేసుని కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేక నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. ఈ నిరాశ దెబ్బ తగిలి గాయపడ్డవాళ్ళలో నేను ఒకడిని.